జిల్లా తాడేపల్లిలో విషాదం నెలకొంది. నవోదయ కాలనీలో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. భర్త వేధింపులతో ప్రాణాలు తీసుకుంది మాధురి అనేటువంటి ఒక మహిళ. అయితే ఆ మృతురాలు ఏపీ పంచాయతీ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ చినరాముడి కూతురుగా తెలుస్తోంది. 2025 ఏప్రిల్లో రాజేష్ నాయుడు అనేటువంటి ఒక యువకుడితో మాధురి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళైనటువంటి నెల రోజుల నుంచి మాధురికి భర్త రాజేష్ వేధింపులకు పాల్పడుతున్నాడట. భర్త వేధింపులు తట్టుకోలేక ఆ సదరు మహిళ మాధురి పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక కూడా ఈ వేధింపులు లేకపోతే ఫోన్లు ఇంకేమనిపించిందో అమ్మాయికి తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది మాధురి. సో మాధురి మృతికి తల్లిదండ్రులే కారణమని ఇప్పుడు భర్త రాజేష్ ఆరోపిస్తూ ఉన్నాడు. తన భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించారనేటువంటి ఆవేదనని ఆ సదరు భర్త రాజేష్ చెప్తూ ఉన్నాడు. సో ఏపీలోని పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ చినరాముడి కూతురు, ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయి మాధురి, పక్కనే కనిపించేటువంటి వ్యక్తి రాజేష్. సో వీరిద్దరు 2025 ఏప్రిల్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఒక నెల రోజుల తర్వాత నుంచి అటు ఆ అమ్మాయి భర్త వేధింపులు తట్టుకోలేక నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయిందంట. సో పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత తీవ్ర మనస్తాపంతో ఆ సదరు మహిళ బలమరణానికి పాల్పడింది. సో ప్రజెంట్ రాజేష్ చెప్తున్న మాట ఏంటంటే తన భార్య మరణానికి అటు భార్య తరపున తల్లిదండ్రులే కారణం, వాళ్ళే నా భార్యకి బలవంతంగా అబార్షన్ చేయించారనేటువంటి మాట రాజేష్ చెప్తున్నాడు. అయితే ఈ సంఘటనలో ఆ సదరు మహిళ మాధురి తల్లి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చింది. ఆవిడేం మాట్లాడిందో చూద్దాం. అని చెప్పేసి సరే ఓకే ఇప్పుడైనా మంచిగా ఉందంటే ఇంకా అప్పటి నుంచి బాగానే ఉందండి. కాకపోతే లోపల లోపల మదన పడుతూ ఉంటుందండి. ఎందుకమ్మా అంత మూడిగా ఉన్నావు, ఎందుకు మూడిగా ఉన్నావు అంటే ఆ ఒక్క మాటే చెప్పేదండి. వాడు మోసం చేశాడు, నేను మోసపోయాను, వాడు మోసం చేశాడు, ఇలా హరాస్ చేశాడని నేను అనుకోలేదు, వాడు జాబ్ అన్నాడని ఒక విషయంతోనే నేను వెళ్ళాను అంతే తప్ప వాడు మనల్ని బిజినెస్ పని మన డబ్బు కోసం ఆశపడ్డాడని నేను అనుకోలేదు. ఇంతకుముందు అమ్మాయిలతో కూడా తిరిగాడంట, అమ్మాయిలు కూడా ఇలా ట్రాప్ చేసి అమ్మాయిలతో కూడా తిరిగాడన్న విషయం నాకు తెలియదు. మీరు చెప్పే వరకు మీరు చెప్పినా నేను వినలేదు, ఎవరు చెప్పినా నేను వినలేదు. కాదని అనుకున్నందుకు నేను చాలా చాలా బాధపడ్డానమ్మా అన్ని రోజులు. అంటే ఇప్పుడు వచ్చేసావు కదమ్మా, ఇప్పుడు ఎలా ఉందంటే నేను చాలా హ్యాపీనమ్మా అనేదండి. ఇంకా ఈ 3 రోజుల్లో సరేమ్మా మనం తేల్చుకుందామా, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుని వద్దాం. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. ఈ అమ్మాయి సర్టిఫికెట్ తీసుకెళ్ళింది, మా సర్టిఫికెట్ మాకు కావాలి అని అంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం కాలేదండి. సరేలే అని వాళ్ళ డాడీ ఏమన్నారంటే సర్లేమ్మా నెక్స్ట్ వీక్ హాలిడే పెట్టుకొని లీవ్ పెట్టుకుని వెళ్దాము, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, లీవ్ పెట్టుకొని మా సర్టిఫికెట్లు మనం తెచ్చుకుందాము, ఏముందో సెటిల్మెంట్ చేసుకొని వద్దాము అని అన్నారండి. సరే డాడీ అందండి. ఇంకా అక్కడికి వెళ్ళి ముఖం చూపించలేని అనుకుందో ఆ ఊరికి అందరిని ఎదిరించి వచ్చాను. నేను మోసపోయాను, వాడు మోసం చేశాడు, వాడు ముఖం చూడకూడదు అనుకుందో, వాడు పెట్టిన హరాస్మెంట్లు గుర్తు చేసుకుంది. ఒక నిమిషంలోనే నాకు తెలియని నిర్ణయం తీసుకుందండి. మాతో ఒక మాట కూడా చెప్పలేదండి. చక్కగా లేచిందండి, అన్ని పనులు చేసుకుందండి, ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి వెళ్ళిందండి. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది తప్ప మళ్ళీ తిరిగి రాలేదండి. ఇదేనండి జరిగింది. వాడిని వదలకూడదు మమ్మీ అని చెప్పేసి ఒక మాట అందండి. ఫస్ట్ వచ్చినప్పుడు వాడిని వదలకూడదు మమ్మీ అని ఒక మాట చెప్పిందండి. వాడు ఇంకొక అమ్మాయిల జీవితాలతో ఆడుకోకూడదు, అలాంటి వాడు ఇంకొకరు అమ్మాయిల జీవితాలతో అలాంటి వాడు ఆడుకోకూడదు, వాడిని శిక్షించాలి, అదొక్కటే చెప్పిందండి. కానీ ఏం చెప్పలేదు. అంతేనండి. ఆ డబ్బు గురించి అదే అంటే సరేలేమ్మా ఇచ్చేసాము అయిపోయింది, వదిలేయి, ఆ డబ్బు గురించి వదిలేయి, వాడి గురించి వదిలేసి నెక్స్ట్ ఏంటో ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. మనం ఇదొకటి తెంచుకొని వచ్చేసి మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. నువ్వేం కావాలంటే అది చేపిస్తాం నీకు అని చెప్పేసి అన్నామండి. సరే రైట్, ఇది ఆ సదరు మహిళ మాధురి తల్లి మాట్లాడుతున్న మాట. అమ్మా నాకు డబ్బు చూసి ఆశపడి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇంత నన్ను టార్చర్ చేస్తాడని, నన్ను ఇంతలా మోసం చేస్తాడు అనుకోలేదు. సో అందుకే వదిలేసి వచ్చేసాను అనేటువంటి మాటని ఆ మహిళ నాకు చెప్పింది, అంటే నా కూతురు చెప్పింది అనేటువంటి మాటని ఆ సదరు తల్లి చెప్తోంది. అయితే ఈ సంఘటనలో అటు భర్త వర్షన్ వేరేలా ఉంది. బట్ తల్లిదండ్రులు ఏమో మోసగించారు, నేను మోసపోయానటువంటి విధంగా నాకు చెప్పింది నా కూతురు అనే విషయంగా తల్లిదండ్రులు చెప్తూ ఉంటే అంటే చెప్తాలే అనింది. అనిన తర్వాత ఎప్పుడు అంటే
ఆ రోజు పొద్దున్నే వాళ్ళ మమ్మీ వాళ్ళు 6:30, 7:30కి వచ్చేసినారు సిమెంట్నగర్కి. వచ్చేసి డైరెక్ట్ బేదంచెర్ల పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలుచుకొని పోయారు. పిలుచుకొని పోతే మమ్మల్ని ఎస్ఐ సార్ దగ్గర, సిఐ సార్ దగ్గర కూడా ఆ పాప చెప్పింది, నేనైతే ఫోన్ మమ్మీ, నేను వాంతోనే ఉంటాను అని చెప్పింది. అంటే వానికి జాబ్ లేదు కదా అమ్మా అది ఇది అని చెప్తే, అక్కడ ఉన్న సిఐ సార్ వెంకటేశ్వరరావు సార్ కూడా అప్పుడు ఫస్ట్ కూడా జాబ్ లేదు కదమ్మా అంటే, అవును మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం సార్, ఇప్పుడు ఏ రీజన్ చెప్పి పోతావమ్మా అని అడిగితే, ఇట్లా జాబ్ లేదు అందుకు మాకు ఏదో ఒకటి రాసి ఇచ్చిపోవాలని చెప్పి వెంకటేశ్వర సార్ అన్నాడు. అంటే ఇట్లా మాకు జాబ్ లేదని చెప్పేసి ఆ పాప రాసి మళ్ళీ నువ్వు జాబ్ తెచ్చుకొని నేను వస్తా అని చెప్పింది. పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలుచుకొని పోయినారు. ఆ 2 months ప్రెగ్నెన్సీ కూడా తీసేపిచ్చారు, టాబ్లెట్ లేపించి ఆ పాప 1 టాబ్లెట్ లేపించి తీపిచ్చారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని, వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి కొట్టి టాబ్లెట్ లేపించి తీపిచ్చారు. తర్వాత ఆ పాపకి ఎప్పుడు ఆ పాపకి సెల్ కాంటాక్ట్ అసలు లేదు, స్విచ్ ఆఫ్ చేయించారు. వాళ్ళ డాడీది కూడా నేను అప్పుడప్పుడు కాల్ చేసా వాళ్ళ డాడీకి, చేస్తే వాళ్ళ డాడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఆ పాపకి తర్వాత అక్కడికి వెళ్ళినాక గుండు చేయించినారు, ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి. అలా ఒక ఐఏఎస్ అధికారం అయ్యింది. మాకు చాలా పెళ్లి చేసుకున్నప్పుడు మానందిలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ని కానీ చాలా బెదిరించాడు. నైట్ 1 వరకు కూడా ఇక్కడ స్టేషన్ లో మేము ఇదే ఇక్కడ ఉన్నాం. 1 వరకు అమన్సి రాజమండ్రి వస్తున్నానంటే, రాజమండ్రిలో ఉండే ఒక జేసీ జాయింట్ కలెక్టర్ అయ్యుండి ఇక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడలాడంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడినాడు. ఇప్పుడు కూడా తాడేపల్లిలో పాప చనిపోయింది. నాకు తాడేపల్లి సిఐ ఫోన్ చేశాడు 4:10 నుంచి 4:30 లోపల చేసి, ఇట్లా ఆ పాప చనిపోయింది, మీకు తెలుసా, నువ్వు మాధురి వాళ్ళ వైఫ్, మీ వైఫ్ మాధురి అంట అని చెప్తే, అవును సార్ అన్న, వాళ్ళ పేరెంట్స్ ఎటువంటిది మాకు చెప్పలేదు అని చెప్పిన. అనిన తర్వాత వాళ్ళ డాడీ ఇప్పుడు అక్కడ మాకు పోస్ట్ మార్టానికి కానీ ఏ దానికి ఏం పిలవలేదు. ఇప్పుడు ఆడే తాడిపడిలో ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తాడో తెలియదు. జాబ్ అంటే జాబ్ ఎక్కడ చూసినా ఆయననే ఇప్పియలేదు. ప్రతి ఒక్కరికి చెప్తాడు, మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు, మా రిలేషన్స్ కి అందరికి ఫోన్ చేస్తాడు, అందరికి భయభ్రాంతులు గురి చేశాడు. ఒక ఐఏఎస్ అయ్యుండి అట్లాంటివి ఎట్లా చేస్తారని అడుగుతున్నాను. మా భార్యని హత్యనే చేశారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి రోజు ఫోన్ చేసి టార్చర్ చేశారు వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి. ఇట్లా బాబాని ఎట్లా పెట్టుకుంటున్నాను మీరు ఇంట్లో అంటే, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ రోజు టార్చర్ పెడుతున్నారంట. ఆ మెసేజ్లు పెట్టింది. అక్కడ పోయినాక నేనే మోసపోయినా అని కూడా ఆ పాప మెసేజ్లు చేసింది నాకు. మొత్తం కలిసి వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ పేరెంట్సే చంపారు. ఆ పాప అయితే ఆత్మహత్య అయితే చేసుకోదు. చెప్పింది కూడా ఆ పాప, నేనైతే హ్యాంగింగ్ చేసుకోను అని కూడా చెప్పింది ఆ పాప. వాళ్ళ డాడీ చంపేసినాడు. నాకు నిన్న 4 తెలిసింది. మామూలుగా ఊర్లో అనుకుంటున్నారు కానీ హ్యాంగ్ చేసుకుంది అట్లా ఇట్లా అని నాకైతే. తన భార్య గర్భం దాల్చిన తర్వాత 2 నెలలు ఆ సమయంలో తన తల్లికి మెసేజ్ చేసింది. మెసేజ్ చేసి వస్తావా అని అంటే వస్తానని చెప్పడంతో ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత గుండు కొట్టించి తను గర్భం పోయేలా, తన అబార్షన్ అయ్యేలా తనకు టాబ్లెట్స్ ఇచ్చారనే మాటని భర్త రాజేష్ మాట్లాడుతున్నాడు. సో తన అధికార బలాన్ని ఉపయోగించి తనకి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశాడని, తనని టార్చర్ చేశాడని, ఎప్పుడు చూసినా అనేక రకాలుగా భయపడుతూ ఉండేవాడు అనేటువంటి మాటని రాజేష్ చెప్తున్నాడు. మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో ప్రజెంట్ ఒక ఐఏఎస్ స్థాయి అధికారి సంబంధించిన కుమార్తె బలన్మరణానికి పాల్పడి మరణించిన సంఘటనలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అటు కుటుంబమేమో తనని భర్త యొక్క వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైపోయి మరణించిందనేది తల్లిదండ్రులు చెప్తూ ఉంటే, తనకి అబార్షన్ చేయించారు, తనకి గుండు కొట్టించారనే మాటని భర్త చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరి వర్షన్ కరెక్ట్గా ఉంది? పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారు? ఇంతకీ ఆ మహిళ ఎలా మరణించింది? మరణానికి గల కారణం ఏంటి? మనోజ్, కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాధురి ఆత్మహత్య కేసు. అయితే తాడేపల్లిలో నివాసం ఉంటూ మృతి చెందినటువంటి ఘటన ఒకసారిగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గుప్తమన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మాధురికి తల్లిదండ్రులు సంబంధించినటువంటి ప్రధానంగా నంద్యాల జిల్లా పేతంచెట్ల మండలం బుగ్గాన్పల్లె గ్రామానికి చెందినటువంటి వీళ్ళు ఆ గ్రామంలోనే ఉంటూనే ఐఏఎస్ అధికారిగా అతను ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషనర్ గా ఉన్నటువంటి చిన్నరాముడు కుమార్తెనే ఈ మాధురి. అయితే ఈ గత ఏడాది ప్రేమ వివాహం చేసుకుంది. 3 నెలల ఆ బేతంచాల పోలీస్ స్టేషన్ లో కూడా బుగ్గాన్పల్లె గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా
ఆ ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి పంచాయతీలు చేసినటువంటి వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలోనే తన ఇంటికి రాజేష్ ని కాదని వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఈ మాధురి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మరోవైపు తన యొక్క భర్త రాజేష్ కు సంబంధించినటువంటి వ్యవహారం మరోలాగా కనిపిస్తా ఉంది. తను 3 నెలల గర్భిణీగా ఉంది, తన ఇంటికి తీసుకెళ్లారు, అబార్షన్ చేయించారు. మరి ఈ నేపథ్యంలోనే తన మనోవేదన గురువై ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం మాధురి తల్లిదండ్రులే. వారిపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి హోల్డ్ లో ఉన్నాడు, గెట్ బ్యాక్ టు అగైన్. కొన్ని చాటింగ్స్ కూడా బయటకు వచ్చాయి, చాటింగ్స్ చూద్దాం. సో జేసీ పర్సనల్, సో ఇక్కడ కొన్ని చాటింగ్స్ ఉన్నాయి. అంటే అటు కూతురు అండ్ తండ్రికి మరి బహుశా చాటింగ్ ఇది. సో అటు ఎవరేమైనా చేసుకోనివ్వండి, నేనే కదా మోసపోయింది, చెప్పు డాడీ, నువ్వు ఏడ్చకు, ఏదే గుర్తుపెట్టుకో, నేను నిన్ను చాలా కదా మోసం. సో తిన్నాక టాబ్లెట్ వేసుకున్నావా, చేసిన చెప్పు, తర్వాత నీకు తెలిస్తే. ఇది మధ్య జేసీ పర్సనల్ అంటే ఎవరి మరి జరిగిన చాటింగ్ తెలియదు ఇది, బట్ ఈ చాటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి. మనం కలిసి ఉంటేనే ఏమైనా సాధిస్తాం, ఎవరు ఏమైనా చేసుకోనివ్వండి, నేను మోసపోయా. సో ఇది చాటింగ్. సో హుసేన్, ఈ చాటింగ్ ఎవరి మధ్య జరిగింది? ఈ చాటింగ్ సంభాషణలో కొంత ఎమోషనల్గానే కనబడుతోంది. ఈ చాటింగ్ ఎవరి మధ్య, తండ్రి కూతుర్ల మధ్య జరిగిన చాటింగా, లేకపోతే అటు భార్యాభర్తల మధ్య జరిగిన చాటింగా? ఆ చాటింగ్ స్క్రీన్ షాట్ చూసినట్లయితే పైన జేసీ పర్సన్ లో ఉంది. అంటే తనకు సంబంధించినటువంటి తండ్రి సంబంధించినటువంటి నెంబర్ ఆ రకమంగా ఫీడ్ చేసుకుందా, లేకపోతే ఆ చాటింగ్ పేరుతో ఏమన్నా తను రాజేష్ నాయుడే చేశాడు అనేటువంటిది స్పష్టత అయితే కనిపించలేదు. కానీ దాంట్లో ఎమోషనల్స్ కనిపిస్తా ఉన్నాయి. నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగింది, నాకు ద్రోహం చేశాడు, నన్ను మోసం చేశాడు, అయినా గట్టిగా నిలబడి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యం చూస్తే తన తండ్రితో చాటింగ్ చేసినట్టు మనకు అర్థమవుతున్నటువంటి అంశము. అయితే రాజేష్ యొక్క వ్యవహార శైలి మొదటి నుంచి కూడా చాలా అనుమానంగా ఉంది. తను సరైనటువంటి వ్యక్తి కాదని చెప్పి గ్రామస్తులతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి చిన్నరాముడు కూడా అనేక సందర్భాల్లో డిస్కషన్ చేసి తన కూతుర్ని ప్రేమ వివాహం అంటే ప్రేమలో పడ్డప్పటికీ వారించినప్పటికీ కూడా తను ఎక్కడ కూడా తల్లిదండ్రుల మాట వినలేదు. ఆ నేపథ్యంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ప్రేమ వివాహం చేసుకుంటే 9 నెలలకే ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అంటే మాత్రం తన యొక్క వ్యవహార శైలి మీద అనుమానాలు ఉన్నాయనేటువంటి పైన స్పష్టంగా తన తల్లితో చెప్పుకుంది, గోడు వినిపించుకుంది అని చెప్పి తల్లి స్వయంగా చెప్తున్నటువంటి అంశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాము, ప్రేమ వివాహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు గురి చేసి వాళ్ళ యొక్క మనోవేదనను కానీ వాళ్ళ యొక్క ఆశలను అడియాశలు చేసి కాదు పొమ్మని బయటకు వెళ్ళినటువంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కనిపిస్తోంది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి కనిపిస్తుంది, అక్కడ పోయినటువంటి వాడు ఎవరైతే ప్రేమికుడు ఉన్నాడో, నమ్మించి మోసం చేసినటువంటి వాడు ఉన్నాడో, వాడు ఎలాంటి వాడో తెలుసుకునే లోపే జరగాల్సినటువంటి నష్టం ఎదురక జీవితం కూడా నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే అటు భర్తతో ప్రేమికుడితో ఉండలేక, ఇటు కుటుంబ సభ్యులతో ఉండలేక చనిపోయినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం అయితే. మాధురి ఎలా మరణించింది? మాధురి మరణానికి కారణం ఏంటి? సో మాధురి ఎలా మరణించింది? అంటే తను చనిపోయే ముందు ఏదైనా అనారోగ్యానికి బారిన పడిందా, లేకపోతే ఇంకేదైనా మెంటల్ గా కొంత హరాస్మెంట్ కి గురైందా? సో తను చనిపోయే ముందు ఏదైనా లేఖ లాంటిది రాసుకొచ్చిందా? మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే తను హరాస్మెంట్ కి గురైనట్టు కానీ లేకపోతే మోసపోయినట్టు మనకు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. తన తల్లి చెప్తున్నటువంటి మాటల్లో కానీ మనకి కనిపిస్తున్నటువంటి చాటింగ్స్ లో కానీ. ఎందుకంటే తల్లి ఒకటే చెప్తా ఉంది, నేను మోసపోయానమ్మా, నాకు ఇబ్బందిగా ఉంది, నన్ను వచ్చి తీసుకుపోండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మూడు నెలల గర్భిణి అని చెప్పిన తర్వాత సరే రామ్మా నేను తీసుకెళ్తాము, నేను ఇబ్బంది లేకుండా చూసుకుంటాము, ఏదన్నా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకుని ఇబ్బంది లేకుండా అవసరమైతే విడాకులు కూడా తీసుకుందామనేసి నమ్మించి చెప్పించేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేసినప్పటికీ తన మనోవేదనను తట్టుకోలేకే చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంటూ మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే భర్త మాత్రం ఒకటే చెప్తున్నాడు, ఇది ఆత్మహత్య కాదు, హత్య. నా భార్య 3 నెలల గర్భిణీతో ఉంది, అబార్షన్ చేయించారు, ఆ నేపథ్యంలోనే చనిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్ రైట్. హుసేన్, చివరిగా ఆ భార్య భర్తతో మాట్లాడే సందర్భం ఉందా? అంటే వెళ్ళిన తర్వాత నాతో కాంటాక్ట్ లేదు, కంప్లీట్ గా నా కాంటాక్ట్ లేకుండా పోయింది అనేటువంటి మాటని భర్త చెప్తున్నాడు. సో రాజేష్ తో చివరాకరణ అటు కుటుంబం తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిన తర్వాత భార్య మాట్లాడుకొచ్చిందా? సభ్యులకంతా కూడా బేతంచర్ల పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేసినట్టు, ఇరు కుటుంబాలకు పిలిపించి మాట్లాడినట్టు
మనకు ప్రధానంగా తెలుసున్నటువంటి అంశం. ఆ నేపథ్యంలోనే అక్కడ కాదు పొమ్మనేసి అంటే భర్తను కాదని తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు కూడా కాల్ చేసిన సందర్భాలు అయితే లేవు. కానీ ఒకవైపు భర్త చెప్తున్నటువంటి అంశం, ప్రేమికుడు చెప్తున్నటువంటి అంశం ఒకటే చెప్తా ఉన్నాడు. బలవంతంగా లాక్కెళ్లారు. అధికార దర్పంతో పాటు తనకున్నటువంటి సంబంధాలంతా మెయింటైన్ చేసి నన్ను కాదని చెప్పి తన నుంచి తన భార్యను వేరు చేసి దూరం తీసుకెళ్లి మనోవేదనకు గురైంది. తిరిగి తనకు దగ్గరికి వస్తాది అని చెప్పేసి నాకు కాల్ చేసేది. ఆ నేపథ్యంలోనే అతను మనసు మార్చుకోకపోవడం, 3 నెలలైనా మార్పు రాకపోవడంతోనే బలవంతంగా చంపేశారని చెప్పి భర్త చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హత్యనా అనేటువంటి దానిపైన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల కాలంగా బేతంచెర్ల పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి వ్యవహారం తర్వాత ఇరు కుటుంబాలకు మాట్లాడిన తర్వాత మాధురి తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది. అయితే బలవంతంగా వెళ్ళిపోయిందా, లేకపోతే లాక్కెళ్లారా, లేకపోతే తనకి ఒప్పించి తీసుకెళ్లారా, తనకు నచ్చక అంటే రాజేష్ నాయుడు యొక్క వ్యవహార శైలి నచ్చకే వెళ్ళిపోయిందా అనేటువంటి దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ఒక తల్లి పడుతున్నట్టు మనోవేదన, మరోవైపు తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మాధురి యొక్క ఆత్మహత్య, మాధురి యొక్క మరణం ఒక గుణపాఠంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రేమ వ్యవహారం ఉంటే తల్లిదండ్రులను మెప్పించి పెళ్లి చేసుకొని ఇక్కడే ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి కలహాలు లేకుండా పెళ్లి చేసుకోవాలి తప్ప తల్లిదండ్రులను కాదని పోయినటువంటి కుటుంబాల పరిస్థితి ఈ రకంగా ఉంది. మరోవైపు థ్యాంక్ యూ హుసేన్. సో ఒక్కసారి అటు అబ్బాయి తరపు తండ్రి రాజేష్ తండ్రి కూడా టీవీతో మాట్లాడాడు. సో అటు మొత్తంగా ఎలా మరణించింది, అనారోగ్య బారిన పడిందా, లేకపోతే తనేమైనా ముందుగా ప్రూఫ్గా రాసుకొచ్చిందా, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే భర్తపై గతంలో ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందా, భర్త మోసం చేశాడని దానిపైన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది, ఇలా అనేక కోణాలు కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. ఒకసారి రాజేష్ తండ్రి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. మా అమ్మాయి మాధురి సాహితీబాయిని రాజేష్ నాయుడు సన్నాపు శ్రీరాములని అతను అమ్మాయిని మోసగించి ఉద్యోగం ఉందని అన్ని విధాలుగా మోసగించి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే చెల్లెని పెళ్లి చేసుకోవడం జరిగింది మహానందిలో. అయితే అతను మోసగాడని తర్వాత తెలిసిన తర్వాత మేము అమ్మాయిని రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత ఆడికి చెప్పడం జరిగింది, మన అందరం కూడా పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేయిస్తాను, తర్వాత లేకుంటే పెళ్లి ఒప్పుకోకపోయినా కనీసం సబ్ రిజిస్టర్ మ్యారేజ్ చేయించిన తర్వాత రిసెప్షన్ కూడా పెడతాను, ఇబ్బంది ఏం లేదు, మీరు బాగుండండి అని మేము చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళతో పాటు పంపడం జరిగింది. తర్వాత పోయిన తర్వాత ఒక 2 months తర్వాత నేను కూడా పోవడం జరిగింది. అప్పటికి వాడు వాళ్ళ ఇంట్లో 1 నెల 10 రోజులు ఇంకో ఇంట్లో నిందాలు కొంత వాళ్ళ బంధువుల ఇంట్లో దగ్గర పెట్టడం జరిగింది. ఒక ఇంట్లో పోయిన తర్వాత వాళ్ళ అక్క ఇంట్లో పోతే వరిష్ఠగా ఉంటే ఎటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఈ పరిస్థితులు పెడతావా అని వాళ్ళకు చెప్పి రావడం జరిగింది. తదుపరి వాళ్ళు కర్నూలుకు పోవడం జరిగింది. తర్వాత అక్కడ పోయినప్పటి నుంచి అతను పోయే ముందు అమ్మాయి డబ్బును బంగారం తీసుకోపోవడం కూడా జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత అతను మళ్ళీ అమ్మాయిని మానసికంగా వేధించడం జరిగింది. అంటే శారీరకంగా ఏం లేదు కానీ మానసికంగా మెంటల్ టార్చ్ పెట్టడంతో కూడా మామూలు పెట్టడం లేదు. అమ్మాయిని భయభ్రాంతాలకు గురి చేశారు. ఇటువంటి విషయాలు బయట ఇక్కడ చెప్పినామంటే నిన్ను మీ తల్లిదండ్రులు కూడా దూరం చేసేశారు, నేనే నీకు తానని రకరకాల వేధింపులు చేయడంతో మా అమ్మాయి మానసికంగా చేయడము, ఫోన్ చేయాలన్నా కూడా వాని పర్మిషన్ వాని సమక్షంలో మాట్లాడాలి. అయితే ఒకరోజు అనుకోకుండా అమ్మాయి వాళ్ళ మదర్కు మెసేజ్ పెట్టడం జరిగింది, నన్ను చాలా సఫర్ అవుతున్నాను, నేను ఇంకా ఇక్కడ ఉండలేను, దయచేసి నన్ను తీసుకోపోండి అని. అయితే వాళ్ళ మదర్ కూడా ఆన్సర్ దాంట్లోనే, ఇలా ఎప్పుడే మోసం చేసి వెళ్ళిపోయావు, మళ్ళీ నువ్వు మోసం చేస్తావు అంటే, లేదు నిజంగా నేను మోసం చేయనని చెప్పడం జరిగింది అమ్మాయి. దాంతో వాళ్ళ మదర్ పోయి తీసుకురావడం పోతే అక్కడ గొడవ జరిగితే అప్పుడు పోలీసులు ఎంటర్ అయిపోయి పోలీస్ స్టేషన్లో కూడా పోతే అమ్మాయి స్వయంగానే పోలీసులు కూడా రిటర్న్ రాయడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ సమక్షంలోనే, వీడు నాకు మోసం చేసి ఉద్యోగం ముందు తీసుకొచ్చాడు, కానీ వచ్చిన 6 నెలల నుంచి 1 నెల కూడా వాడు 5,000 కూడా సంపాదించిన దాఖలాలు లేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు నన్ను పోషించలో నన్ను ఇబ్బంది పెడుతున్నావు చాలా వరకు అని ఊరికే చెప్పింది. అలా చెప్పేసి రావడం జరిగింది మా దగ్గర. వచ్చింది 2 months నుంచి. అలాగే అతనికి నిజమైన ప్రేమ వచ్చిన తర్వాత కూడా అతనికి నా మీద అసలు నిజమైన ప్రేమ లేదు, నాకు మోసం చేశాడు, అట్టడితో మన సమాజం ఉంచకూడదు, నాకు చాలా హరాస్ చేశాడు, మెంటల్గా చాలా టార్చర్ పెట్టాడు, కాబట్టి నాకు జ్ఞానం వచ్చిందని ఆమె అప్పటి నుంచి అలాగే ఉంది. మళ్ళీ 1 month అయిన తర్వాత కూడా కనీసం వానికి ఏమా అంటే లోలీగా ఫీల్ అయ్యి ఉంటే ఏంటి అంటే, వాడు కనీసం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే తోడు కనీసం కూడా రాలేదు,
రావడానికి కూడా వాడిని మనసు ఒప్పలేదు. పెద్ద మనుషుల ద్వారా వాళ్ళతో రావచ్చు కదా, మనం గొడవ పడము కదా, అయినప్పుడు రాలేదు అని మోసం చేశాడు. వాడు కేవలం డబ్బుల కొరికే ఉన్నాడు, మోసగాడు. అట్టడితో సమాజం ఉంచకూడదని ఆమె అలాగే ఉంటూ ఎప్పుడు బెంగపడుతూ ఒంటరిగానే ఉంటూ ఆమె ఏమనుకుందో ఏమో నిన్నటి దినము ఆమె ఎంతకు ఆమె బాత్రూంలో స్నానానికి పోయి బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్ ఉంటే దాంట్లో ఊరిందండి. అది అమ్మాయికి చేశారు, మాకేం చేయలేదు. మేము అతనితో ఎప్పుడు ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు అతనితో. అమ్మాయి చెప్పింది కట్నం తీసుకురా, మీ నాయనకి ఇంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది, అంత డబ్బు ఉంది కదా, ఓదలు ఉన్నాడు కదా, బిజినెస్ పెట్టించవచ్చు కదా, ఎందుకు పెట్టించడం లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు నన్ను, నేను ముందే చెప్పా కదా అని ఆ విధంగా రకరకాల చెప్పడము, తర్వాత హింసించడము. తర్వాత నా వెనకాల ఇంకా లాయర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మా కుల సంఘం నాయకులు ఉన్నారు అని